హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ నాగేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే 5th జనవరి మా హస్బెండ్ బర్త్డే ఉంది. ఆ రోజు నైట్ అయితే మా పిల్లలంతా మేల్కొని వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలని అయితే బెలూన్స్ కేక్ తెచ్చి కేక్ కటింగ్ చేయించారనమాట. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ టైంలో మేమందరం బయటికెళ్ళాలని లంచ్‌కి డిసైడ్ అయ్యాము. ఎలాగో క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. హాలిడేస్ కూడా అయిపోతున్నాయని పిల్లలు చాలా గోల పెడితే, ఇంకా ఆ రోజు అయితే బయటికెళ్ళిపోయాము. మాకు దగ్గరలో మెట్రో స్టేషన్ అనేది స్టార్ట్ అయింది. చాలా రోజులైంది. ఎప్పుడు ఎళ్ళలేదు మేము పిల్లలు. మాకు ఫస్ట్ టైమ్ అనమాట. అందుకే మా పిల్లల్ని తీసుకొని మెట్రో స్టేషన్ తిరుగుదామని అయితే వచ్చేసాము. ఇంకిక్కడ మా వారొచ్చేసి టికెట్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకా ఎంట్రీ టికెట్స్ అలా స్కాన్ చేసి ఎంట్రీ అవ్వాలనమాట. మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ మేము వెళ్ళాల్సిన ప్లాట్‌ఫార్మ్ ఇది కాదు. అవతల మాకెదురుగా ఉండే ప్లాట్‌ఫార్ము. ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతుందని ఫాస్ట్‌గా అయితే పరిగెత్తుకుంటూ వచ్చాము. తీరా వచ్చేసరికైతే ట్రైనయితే వెళ్ళిపోయింది. ఇంకా ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక ట్రైన్ ఉంటుందనమాట. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాతయితే ట్రైన్ వచ్చేసింది. చూడాలి ట్రైన్ లోపల ఎలా ఉంటుంది ఏంటి ఫస్ట్ టైమ్ అనమాట మేము ఎక్స్‌పీరియన్స్ చేసేది. మీలో ఎవరైనా చేసారా? ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి. మేమంతా ఫస్ట్ టైమ్ ఎక్కడము. ఇంకా ఇక్కడ చాలామందయితే ఆహ్, ఇలా మాలాగే వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందో ఏంటో అని జెప్పేసి అందరైతే ఎక్కి పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. చాలామంది కొంతమందయితే సైకిల్స్ గాని తీసుకొనొచ్చున్నారు. పిల్లలు దగ్గర చుట్టుపక్కల వాళ్ళనమాట. ఇంకా మా పిల్లలు కొద్దిసేపయితే బాగా ఎంజాయ్ చేశారు కానీ మేము ఈవినింగ్ టైమ్‌లో వచ్చాము. నైటు వ్యూ బయట సైడు ఏమి అంత కనిపించలేదనమాట ట్రైన్ జర్నీలో. డే టైమ్‌లో వచ్చుంటే బయట వ్యూ చూస్తా కొంచెం టైమ్ పాస్ అయ్యుండేది. ఫైనల్‌గా అయితే మేము చేరవలసిన ప్లేస్‌కైతే దిగేసాము ట్రైనయితే. సో, మా వారైతే ఇక్కడ టికెట్స్ స్కాన్ జేస్తున్నారు. ఇదంతా మాకు ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మా పిల్లలు అంతా చాలా మేము చేస్తామని ఆహ్, టికెట్స్ స్కాన్ మేము చేస్తాం మేమని జెప్పేసి కొంచెం విసిగిచ్చారు. టికెట్స్ వాళ్ళెక్కడ పోగొట్టేస్తారని జెప్పేసి ఇవ్వలేదనమాట. సో, ఫైనల్‌గా అయితే మేము రావాల్సిన ప్లేస్‌కైతే వచ్చేసాము. చూసారా? మేమొచ్చింది మెక్‌డొనాల్డ్స్‌కండి. ఇక్కడ పైన వ్యూ అది ఎలా ఉంటుందో ఏంటో అనేసి పైకైతే వెళ్తున్నాం. కింద మా వారైతే ఆర్డర్ ఇస్తున్నారు. పైన ఎలా ఉంటుంది ఏంటని చూద్దామని మేమైతే ఫస్ట్ అయితే పైకొచ్చేసాము పిల్లల్ని తీసుకొని. ఇంక చుట్టూ అంతా చూస్తున్నాం అనమాట. ఇక్కడొచ్చేసి సిట్టింగ్ ఏరియా అనమాట ఇటు సైడు. రెస్టారెంట్ అయితే చాలా ఫుల్ రష్‌గా ఉంది. ఇంకా చాలా సేపు బోర్ ఫీల్ అయితా ఉన్నాము. ఇంకా అక్కడ దగ్గరలో అయితే టేబుల్స్ దగ్గర ఇటు సైడ్ ఒక సైడ్ అయితే క్యారమ్స్ అవన్నీ పెట్టుంచారనమాట. చెస్ అవి ఇంకా అక్కడ ఆడుకుంటూ కొంచెం సేపయితే కూర్చొని గేమ్స్ అవి ఆడుకుంటున్నారు. ఒక సైడ్ అయితే చాలా బాగా నచ్చింది. క్యారమ్స్ పిల్లలకి చెస్ ఆడుకునే వాళ్ళకి కొంచెం వెయిటింగ్ బోరింగ్ అనిపించకుండా ఇది ఉన్నిందనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే మాకు ఆర్డర్ నంబర్ ఇచ్చేశారు. ఆర్డర్ నంబర్ ఇచ్చిన కొద్దిసేపటికైతే మాకు టేబుల్ గూడా ఇచ్చారనమాట మేము కూర్చునే ప్లేస్‌లో. చూసారా మేమొచ్చిందయితే మెక్‌డొనాల్డ్స్‌కి. ఆహ్, యాక్చువల్‌గా అందరూ వెళ్తారు. ఇదేంటంటే మా హస్బెండ్ పనిచేసిన రెస్టారెంట్ కాబట్టి ఇంకా మాకు కొంచెం స్పెషల్ అనమాట. ఇంక ఫైనల్‌గా అయితే ఆర్డర్ వచ్చేసింది. మా పిల్లలైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్, బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఫస్టు. ఇంకా మా వాడికి బర్గర్ అంటే చాలా ఇష్టము. అందులో చికెన్ బర్గర్ అంటే ఇంకా ఇష్టము. ఫైనల్‌గా అయితే మిల్క్ షేక్స్ ఆర్డర్ ఇచ్చాననమాట. అవి కూడా వచ్చేసాయి. పిల్లలు అండ్ మేము చాలా ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా మా చిన్న పాప టిష్యూల మీద టిష్యూలు, టిష్యూల మీద టిష్యూలయితే వాడేస్తుంది. మా వాడుకు చాలా ఎంజాయ్ చేస్తున్నాడనమాట వాడు మిల్క్ షేకు. ఫైనల్‌గా అయితే
తినేసి బయలుదేరాలని చెప్పేసి కిందకొచ్చేసాము. ఆ రెస్టారెంట్ పక్కనే జున్ను ఉన్నింది. చాలా రోజులైంది తిని టేస్ట్ చేసి. అండ్ పిల్లలకి కూడా తినిపిస్తాం. మా పిల్లలకైతే ఫస్ట్ టైము ఆ జున్ను టేస్ట్ చేయడము. అందుకు కొంచెం లైట్‌గా అయితే తీసుకున్నాం 2 ప్లేట్స్. చాలా అనిపిచ్చింది. యాక్చువల్లీ పిల్లలకి కొంచెం ఎక్కువైపోయింది. ఆల్రెడీ స్వీట్ మిల్క్ షేక్ తాగేశారు గదా! ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ ఉంటుందని చెప్పేసి మేమైతే రిటర్న్ బయలుదేరడానికైతే వచ్చేసాము. ఇంక మా వోడు ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి లేట్ అయితుందని మా బ్యాగ్స్ అన్నీ తీసుకొని టైమ్ పాస్ చేస్తున్నాడనమాట. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. ఇంక చాలా వెయిటింగ్ అయితే ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేయాల్సొచ్చింది ట్రైన్ కోసం. ఈలోపు బోర్ అవ్వకుండా మా పిల్లలైతే వాళ్ళ డ్యాడీని ఇంటర్వ్యూ చేస్తుంది మా చిన్న పాప. ఎలా ఉంది ఈరోజు మీ బర్త్‌డే? ఈరోజు సెలబ్రేషన్ ఎలా అనిపిచ్చింది? అది ఇది ఇలాగే మమ్మల్ని రోజు తీసుకెళ్ళండి. ఛాన్స్ వస్తే అన్నీ అడిగేస్తారు పిల్లలు. ఇంకా మా వారు గాని చిన్న పిల్లాడిలాగా వాళ్ళతో చాలా హ్యాపీగా అయితే ఫన్ చేస్తా ఉన్నారు. సో, ఫైనల్‌గా మా డే అయితే చాలా హ్యాపీగా అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.